హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరియు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీణవంకలో జరుగుతున్న సమ్మక్క జాతరకు తన కుటుంబంతో కలిసి భారీ కాన్వాయ్తో బయలుదేరిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జాతర వద్ద రద్దీని తగ్గించేందుకు పరిమిత వాహనాలని అనుమతిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌశిక్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి మతం పేరుతో దూషించడమే కాకుండా రాబోయేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. జాతర ప్రాంగణంలోనూ ఎమ్మెల్యే పట్టుదల వివాదానికి కేంద్ర బిందువైంది. వీణవంక చేరుకున్నాక దళిత మహిళా సర్పంచ్ చేతని కొబ్బరికాయ కొట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అక్కడి జాతర ట్రస్టీ ఉదయానందరెడ్డి వర్గానికి చెందిన మరియు ఎమ్మెల్యే వర్గానికి మధ్య ఉన్నత పాత కక్షల నేపథ్యంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించారు. శాంతి భద్రతల దృష్ట్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా కూడా ఎమ్మెల్యే వినకపోవడంతో ఆయనను బలవంతంగా అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. తన నియోజకవర్గ పరిధిలోని జాతరలో సామాజిక న్యాయం కోసం డిమాండ్ చేయడం తన హక్కు అని ఎమ్మెల్యే వాదిస్తూ ఉండగా నిబంధనల ఉల్లంఘన మరియు అధికారుల వ్యక్తిగత దూషణను పోలీసులు ప్రాథమిక తప్పుగా పరిగణించారు.